దోస్తో నమస్తే, అందరు ఎట్లున్నారు? మంచిగా. సో వెల్కమ్ టు మన ఛానల్ బ్యాక్ బెంచర్స్. అండ్ బ్యాక్ బెంచ్లో వచ్చే ఫస్ట్ వీడియో ఇదే గైస్, బికాజ్ మనం కొత్త బండి ఇవాళ తీసుకోబోతున్నాం డెలివరీ. అప్రాక్సిమేట్లీ 2 నెలల ముందు బుక్ చేసాను బండి, బట్ ఫైనల్గా ఇవాళ బండి వచ్చింది. 2 నెలల ఫలితం ఇవాళ చూస్తున్నాము. కాకపోతే ఇదేంటంటే ఇన్ని రోజులు బండి రాదని బాధపడ్డా, ఇవాళ బండి వచ్చినాక నాకు రిమోట్ సెట్ అయితే లేవు. పరిశాన్ అవుతుంది అప్పటి నుంచి. మా లత్కొరు కొడుకులేమో ఒకడు కాకపోతే ఒకడు ఖుషీలో ఉన్నారు. నీ అమ్మ బండి వచ్చింది. కానీ ఆ బండి రానికి వెనక ఎన్ని కథలు పడ్డానో, ఎన్ని పరిశాన్లు అయినాయో నో వన్ నోస్ కదా. నా బాధ నాకుంటే దీని బాధ దీనికే ఉన్నది. అమ్మ ఎంత అయింది బడ్జెట్, అదెంత ఇదెంత లాడ్ ఆలస్యం. అండ్ ఇప్పుడు మనమైతే ప్రజెంట్ షోరూమ్ దగ్గరికి వెళ్ళి కొన్ని సినిమాటిక్ షార్ట్స్ తీసుకుందాం. సినిమాటిక్ షార్ట్ తీసుకున్న గ్యాప్లో మనకి అమౌంట్ అడ్జస్ట్ అయిపోతాయి. ఓకే, అమౌంట్ అడ్జస్ట్ అయినాక నెక్స్ట్ సెకండ్ ఇట్లా కట్టినామా, ఇట్లా బండి తీసుకున్నామా, అంతే. వెరీ సింపుల్గా అయిపోతాయి అన్నమాట వర్క్. నాక బైక్ గురించి ఎస్పెషల్లీ నేను 12 జ్యోతిర్లింగాల ట్రిప్ వేసిన, దానికోసం ఈ వెహికల్ తీసుకున్నా యాక్చువల్గా. సో దానికన్నా ఆ ట్రిప్ కన్నా ముందే మాకు వేరే ట్రిప్ అయితే పడ్డది. అది ఎక్కడికి కాదు, లే లద్దాఖ్ అయితే పోతున్నాం మనం ఈ మంత్ ఎండ్లో. దానికి అప్రాక్సిమేట్లీ ఇన్ని డేస్ అని ఏం ప్లాన్ చేసుకోలే, జస్ట్ గో విత్ ద ఫ్లో అంతే. ఎన్ని డేస్ అయితే డేస్ అప్రాక్సిమేట్లీ మేము 2 నెలలు అనుకున్నాం భయ్. 2 నెలలు అవుతుందా, 3 నెలలు అవుతుందా, లేకపోతే నెల లోపలనే అయిపోతే తెలీదు. అందులోనే స్పిటి ఉంది, అందులోనే జాన్స్కర్ ఉంది. మళ్ళీ ఈసారి దేవుని దయ వల్ల ఈసారి ఛానల్ మంచిగా కొంచెం డెవలప్ అయ్యి సక్సెస్ అయ్యి మా ఇంట్లోకి ఇంత రూపాయి వస్తున్నాయి డాడీ, రూపాయి వస్తున్నాయి అవ్వ చూపించిన అనుకో ఏం కాదు. లేకపోతే ప్యాకేజ్ అంటారు నన్ను. వాడుకో సిగ్గుశరం లేదు. ఆల్రెడీ ఒక బండి కొన్నాం, మళ్ళీ ఈ బండి ఎందుకు, మళ్ళీ ఇది ఈఎంఐ, అది ఇది ఓ రాద్ధాంతం రామాయణం రామపురాణం ఉంటుంది. ఏదేమనుకున్నా ఇట్లా టక్కున అయిపోతే బాగుండొచ్చు, కానీ అట్లా అవ్వదు కదా. బట్ బండి వచ్చినందుకు హ్యాపీగా ఉంది. డౌన్ పేమెంట్ కట్టలేకపోతున్నందుకు బాధగా ఉంది. షోరూమ్ కాడికి అయితే పోతా, వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళు ఏమంటారో తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే మన బండికి చిన్న డెంట్ పడ్డది కదా, చిన్న 2 ఇంచ్ డెంట్ ఉంది. వాళ్ళు నెక్స్ట్ టైం అంటే సర్వీస్కి వచ్చినప్పుడు చూసి సెట్ చేస్తామన్నారు, కానీ తెలీదు వాళ్ళు చేస్తారా చేయరా తెలీదు. బండి తీసుకొని సక్కలకే రావాలి. మాయిస్మతి ఇలా శ్రీ దుర్గా లిక్కర్ మార్ట్ వైన్స్లో పోదాం, చక్క ఆడ బండి తీసుకుందాం, ఇళ్ళకి పోదాం. ఇంకా బెస్ట్ పని అది. ఇది లేటెస్ట్గా లాంచ్ అయిన హీరో మావరిక్ 440 అనమాట, ఎక్స్టార్క్. అండ్ దీని ఎగ్జాస్ట్ నోట్ మాత్రం క్రేజీ ఉంది గైస్. పికప్ నోట్ కూడా ఎక్సలెంట్ ఉంది. లవ్ దిస్ బైక్. కానీ ఇంత దగ్గర ఏం సరిపోతుంది. బ్రేకింగ్ ఓకే. ఇట్లాంటి ఏరియాలో కొడితే సెట్ కాదు. ఒక్కసారి రోడ్ మీద టెస్ట్ డ్రైవ్ చేస్తే మస్తు ఉంటుండే బాబా. వావ్, కానీ ఇది మనకు సెట్ కాదు గాయస్. ఇది క్రూజర్ బాబా టైప్ ఉంది కానీ సెట్ కాదు. హైట్కి కంపారిజన్కి ఇంపాసిబుల్ కాని పని. దీని ఎగ్జాస్ట్ బాగుంది బ్రో, మస్తు నచ్చింది నాకు ఇది ఎగ్జాస్ట్. సౌండ్ క్రేజ్ ఉంది. యా కెమెరా 50 ఇది ఉందా ఈ మీద పార్ట్ మైక్ది, అదే 9000. అంటే మనం మాట్లాడవచ్చు కదా, రికార్డింగ్ అవుతుంది కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడేది కూడా రికార్డింగ్ అవుతుంది. రికార్డ్ అవుతుంది ఆల్రెడీ. కనిపిస్తావు. అండ్ ఫైనలీ గైస్ వీ టుక్ ద డెలివరీ. మన 2 నెలల నుంచి వెయిట్ చేస్తున్న ఎక్స్పల్స్ ప్రో ఇదే. అయ్యో వాళ్ళిద్దరి వల్ల నాకు ఈ బండి వచ్చింది.
ఇగో ఇదే గైస్, మనం 2 months నుంచి వెయిట్ చేస్తున్నాం. ద బ్యూటీ ఎక్స్పల్స్ ప్రో. దీని అమ్మ జీవితం క్రేజీ హైట్ ఉంది రాబోయ్. ఇది నా కాళ్ళు కూడా అందుతలేవు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ హైట్ ఉంది. ఇంకోటి నేను చెప్తుండే కదా మీకు, లైక్ యూనో కంప్రెషన్ రీబౌండ్ ఎస్పెషల్గా ఉంటుందని. ఇగో ఇక్కడ వైట్ కనిపిస్తుంది, ఇది కంప్రెషన్ అండ్ దిస్ ఇస్ రీబౌండ్. ఆ టిక్స్ ఏందో ఇది జర అర్థం కావట్లేదు, అది తెలుసుకోవాలి ఏందో అది. క్రేజియస్ట్ హైట్ గైస్, క్రేజీ అంటే క్రేజీ. మిగతా వీడియోస్ నేను ఎందుకు తీయలేదంటే బికాజ్ నాకు ఎవరు తోడుగా రాలేదు, నేను ఒక్కనే వచ్చిన కాబట్టి అట్లా. ఇంకా మనం దీన్ని వాషింగ్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం. ఇక దీనికి అయితే ఎస్పెషల్లీ మళ్ళీ ఆల్రెడీ వాషింగ్ అయిపోయింది, మళ్ళీ కొంచెం డస్ట్ ఉంది ఇక్కడ. సో దానికోసం మళ్ళీ ఎస్పెషల్గా మళ్ళీ వాషింగ్ చేపిస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. చేయించినాక మన బైక్ తీసుకొని వెళ్ళిపోవడమే ఇంకా. అండ్ ఐ డోంట్ నో మా అమ్మ ఇట్లా రియాక్ట్ అవుతారో తెలియదు, కానీ ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి నాకు. ఈవెన్ దే డోంట్ నో అసలు నేను బండి కొంటున్నాను అని చెప్పి ఇంట్లో ఎవరికి తెలియదు. ఇట్స్ ఎ బిగ్ సర్ప్రైజ్ ఫర్ దెమ్. లెట్స్ గో అండ్ లెట్స్ సీ అండ్ లెట్ స్టార్ట్ ద బైక్ వన్స్. కోల్డ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పటికే నేను కోల్డ్ స్టార్ట్ దానికి వేయలేదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ కోల్డ్ స్టార్ట్ ఆఫ్ ది బైక్. అండ్ ఎగ్జాస్ట్ నోట్ కూడా చూసుకోండి ఒకసారి. అండ్ దీనికి ఎస్పెషల్లీ మన టాప్లో కూడా బుక్ చేసిన, తొందరలోనే వస్తుంది. కానీ మ్యాక్సిమం అవసరం ఏంది యూనో కోల్డ్ స్టార్ట్. చాలామందికి తెలియదు, ఈ షోరూమ్లో కూడా తెలియదు కోల్డ్ స్టార్ట్ ఎలా చేయాలి, ఎలా ఉంచాలి అని. ఫైనలీ స్టార్టెడ్ ఫ్రమ్ షోరూమ్. ఫస్ట్ దీనిలో సుక్క పెట్రోల్ ఉందో లేదో తెలియదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోల్ కొట్టించుకోవాలి మనం. ఒక రేంజ్లో హైట్ ఉంది ఇది. ఐ డోంట్ నో వాట్ ఈజ్ వాట్. ఎక్స్క్యూజ్ మీ, ఈ హ్యావ్ మీ ఇది ఒరిజినల్ కాదు, ఒక రేంజ్లో హైట్లో ఉందిరా ఆయన ఇది. ఇంకా దీన్ని తీసుకొని సీదా వీల్ గో టు లే లద్దాఖ్. దీన్ని 50 క్రాస్ చేయదన్నారు. వావ్, క్రేజియస్ట్ ఫీలింగ్ గైస్, నిజంగా చెప్తున్నా, ఒక రేంజ్లో ఫీలింగ్ ఉంది దీన్ని. అమ్మా ఎక్స్పల్స్, ఫైనలీ వి గాట్ ద బైక్ గైస్, వి గాట్ అవర్ ఎక్స్పల్స్. అసలు ఫీలు, ఈ వైబ్ ఒక రేంజ్లో ఉంది. దీని అమ్మ జీవితం. అసలు నాకు డ్యూక్ కూడా ఇంత వైబ్ ఇచ్చిందో. అయ్యో డ్యూక్ అది అసలు నెవ్వర్, దాన్ని తక్కువ అంచనా అస్సలు వేయకూడదు డ్యూక్ని. వేరే లెవెల్ వర్త్. మా ఇంటికి పోతే ఎంత పెద్ద రచ్చ ఉంటుందో తెలీదు, కానీ నా ఖుషికైతే హద్దులు లేవురా నాయన. అయినా ఇప్పుడు కింద తాకదు కదా, ఎంతో కింద ఇది అవుతున్నా నేను. ఒక్క బైక్ నుంచి స్టార్ట్ చేసి ఫైనల్గా థర్డ్ బైక్ గాయస్ ఇది. ఛార్జింగ్ 13% ఉంది. సో ఈ బ్లాగ్ అయితే ఈడికే ఎండ్ చేస్తా. అండ్ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం మళ్ళీ రేపటి నుంచి. అండ్ రేపటి నుంచి మన బ్లాగ్స్ డైలీ వస్తూనే ఉంటాయి. సో చిల్ గైస్, జస్ట్ చిల్.